చిలుకూరి బాలాజీ ఆలయం హైదరాబాద్కు చేరువలో మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో కలదు. హైదరాబాద్కు చేరువలో ఉండటం, రవాణా సౌకర్యాలు కూడా చక్కగా అందుబాటులో ఉండడం వల్ల చిలుకూరి బాలాజీ ఆలయాన్ని దర్శించుకోవడానికి ప్రతిరోజు వేలల్లో భక్తులు వస్తుంటారు. ప్రతిరోజు 20 నుండి 30 వేల మంది భక్తులు, సెలవు దినాల్లో 30 నుండి 50 వేల మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. విఐపి దర్శనాలు, టికెట్లు, హుండీలు లేని దేవాలయంగా చిలుకూరి ఆలయం ప్రసిద్ధికెక్కింది. ఒకే ప్రాంగణంలో ఒకవైపు వెంకటేశ్వర స్వామి, మరొక వైపు శివుడు పూజలందుకోవడం ఈ ఆలయ విశిష్టత. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి 3 చోట్ల ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడు, ద్వారకా తిరుమల, మరొకటి తెలంగాణలోని చిలుకూరుగా ప్రసిద్ధి. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ ఆలయానికి 500 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలదు. అప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళి వచ్చేవాడట. అయితే కొంతకాలానికి ఆయన జబ్బున పడి తిరుపతికి వెళ్ళలేకపోయాడట. దీంతో ఆయన బాధపడుతుండగా కలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపించి, నీకు నేనున్నాను అని అభయమిస్తాడట. ఒకప్పుడు స్వామి కలలో ఒక ప్రదేశం గురించి చెబుతాడట. అతను ఆ ప్రదేశం వద్దకు వెళ్ళి త్రవ్వగా శ్రీదేవి భూదేవి సమేతుడైన వెంకటేశ్వర స్వామి కనిపించాడట. దీంతో ఆ భక్తుడు అక్కడ శాస్త్రోక్తంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించి మందిరాన్ని నిర్మించి తన భక్తిని చాటుకున్నాడట. వెంకటేశ్వర స్వామిని కోరిన కోర్కెలను తీర్చే కలియుగ వైకుంఠుడిగా ప్రసిద్ధి. చిలుకూరి బాలాజీ ఆలయాన్ని మొదటిసారి దర్శించి 11 ప్రదక్షిణలు చేసి కోరికలను కోరుకోవడం పిమ్మట ఆ కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసి మొక్కును చెల్లించుకునే పద్ధతి ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. చిలుకూరి బాలాజీ ఆలయానికి వీసా బాలాజీ అని కూడా పేరు ఉంది. కొన్నేళ్ల క్రితం పై చదువులకు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకు వీసా దొరకక ఇబ్బంది పడేవారు. చిలుకూరి బాలాజీ విశిష్టత తెలుసుకొని ఎక్కువ మంది త్వరగా వీసా రావాలని కోరుకోవటం, ఆ కోరిక నెరవేరటం వెంటనే జరిగిపోయాయి. దాంతో ఇక్కడి స్వామివారికి వీసా దేవుడిగా పేరొచ్చింది. హైదరాబాద్లోని వాసులు అత్యంత భక్తితో కొలిచే దైవం చిలుకూరి బాలాజీ. హైదరాబాద్ శివార్లో ఉండే ఈ దేవాలయం ప్రతిరోజు భక్తులతో కలకలలాడుతుంటుంది. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో అందరూ సమానం అనే రీతిలో దర్శనం చేసుకోవచ్చు. అన్ని దేవాలయాల్లో ఉన్నట్టుగా విఐపి దర్శనం, టికెట్టు దర్శనం అంటూ ఏమీ ఉండదు. ప్రధానమంత్రి అయినా సరే మామూలు దర్శనం చేసుకోవాల్సిందే. ప్రస్తుతం ఏ దేవాలయంలో చూసినా హుండీ తప్పనిసరిగా ఉంటుంది. ఈ దేవాలయంలో మాత్రం హుండీ ఉండదు. ఇతర దేవాలయాల్లో హారతి ఇచ్చినప్పుడు కానుకలు వేస్తారు, కానీ ఇక్కడ కానుకలు వేయరు. చిలుకూరి బాలాజీని కొంతమంది వీసాల స్వామి అంటారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారు స్వామివారిని వేడుకుంటేనే వెంటనే వీసా వేస్తుందట. తెలంగాణలోని పురాతనమైన ఆలయాలలో చిలుకూరి బాలాజీ చాలా ప్రాముఖ్యమైనది. చిలుకూరి బాలాజీని ఆయన భక్తులు వీసా బాలాజీ అని కూడా పిలుచుకుంటారు. చిలుకూరి బాలాజీ దేవాలయం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక్కడి వెంకటేశ్వర స్వామి గుడికి ఆశ్చర్యకరమైన చరిత్ర ఉంది. శ్రీరాముని భక్తితో సేవించి చరిత్రలో గొప్ప భక్తుడిగా పేరుగాంచిన శ్రీరామదాసు మేనమామలు అయిన అక్కన్న మాదన్నల కాలంలోనే చిలుకూరి బాలాజీ ఆలయం నిర్మాణం జరిగిందని ఆధారాలు ఉన్నాయి. చరిత్ర ప్రకారం, ప్రజల కథన ప్రకారం, సాంప్రదాయం ప్రకారం ఈ గుడి వెనుక చరిత్ర ఇలా ఉంది. ఒక భక్తుడు ప్రతి ఏటా తిరుపతి వెంకన్నను దర్శించుకునేవాడు అంట. అలా ప్రతి సంవత్సరం తప్పకుండా వెళ్ళే అతను ఒక ఏడాది అనారోగ్యం కారణంగా వెళ్ళలేకపోయాడు. అతను సేవించే భక్తులను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే వెంకటేశ్వర స్వామి అతనికి కలలో కనిపించి, నేను ఇక్కడికి దగ్గరలోనే అడవిలో ఉన్నాను, నువ్వు తిరుమలకు రాలేకపోయావు అని ఆందోళన చెందాల్సిన పని లేదు అని చెప్పాడంట. కలలో తనకు వెంకటేశ్వర స్వామి అలా చెప్పడంతోనే ఆ భక్తుడు పొంగిపోయాడు.
వెంటనే కలలో తనకు కనిపించిన ప్రదేశాన్ని అడవిలో వెతుక్కుంటూ వెళ్ళాడు. అక్కడ ఒక పుట్ట అతని కంట పడింది. అతను ఆ పుట్టను తవ్వుతుండగా పొరపాటున అతని గొడ్డలి పుట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామికి తగిలింది. స్వామి గడ్డం కింద ఛాతీ పైన గొడ్డలి తగలడంతో స్వామి విగ్రహానికి గాయాలయ్యాయట. ఆశ్చర్యకరంగా ఆ విగ్రహానికి కూడా గాయాలు అయిన ప్రాంతం నుండి రక్తం విపరీతంగా ప్రవహించింది. స్వామి విగ్రహం నుండి రక్తం ప్రవహించడం చూసిన ఆ భక్తుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. రక్తం ప్రవాహం చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడే అతనికి ఆకాశవాణి పిలుపు వినిపించింది. పుట్టను ఆవు పాలతో ముంచెత్తండి అని ఆకాశవాణి పలికింది. దీంతో ఆ భక్తుడు ఆ పుట్టను ఆవు పాలతో పోశాడు. అలా చేయగా ఆ విగ్రహం బయటపడింది. ఇలా బయటపడిన తరువాత స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇదంతా జరిగిన తర్వాత కొన్ని రోజులకు స్వామి వారి కోసం ఒక ఆలయాన్ని నిర్మించారు. ఇది చిలుకూరి బాలాజీ కథ. భక్తులు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళగానే అక్కడ ఉన్న కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళు వచ్చి కొబ్బరికాయలు అండ్ తులసి మాల మా దగ్గర కొనండి అని అందరూ మన దగ్గరికి వస్తారు. 2 కొబ్బరికాయలు తులసి మాల కలిపి 150 రూపాయలు చెప్తారు. ఇంత రేటు మరి ఏ టెంపుల్ దగ్గర లేకపోవడం విశేషం. కానీ టెంపుల్ దగ్గర రూమ్స్ అన్నీ బాగానే ఉంటాయి. వాటర్ ఫెసిలిటీ కూడా బాగానే ఉంటుంది.